గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ ఫైన్, థ్యాంక్ యూ. బాగున్నాను. సో ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే సిప్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు. సో సిప్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లంసమ్ ఇన్వెస్ట్ చేయడం అంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటరా? అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే? ఓకే, అంటే ఈ రెండు సిప్ బెటరా లంసమ్ బెటరా అన్నది క్వశ్చన్ మనం సరిగ్గా కాంటెక్స్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, రెండు కాంపీటింగ్ ప్రొడక్ట్స్ కాదు. అంటే ఇది వర్సెస్ ఇది ఎప్పుడు చూడడానికి ఉండదు. మన ఓన్ మన ప్రొఫైల్ బట్టి, కెపాసిటీ బట్టి, మన ప్రొఫైల్, మన ఎర్నింగ్ మెథడ్ బట్టి మీరు డిపెండ్ అవ్వాలి. సాలరీడ్గా ఉన్నారు వాళ్ళకి నెససరీ సిప్పే ఐడియల్గా ఉంటుంది. జీతం ఫస్ట్కో, ఫిఫ్త్కో, 10థ్కో వస్తుంది. అప్పుడు దానికి ఒక సిప్ దాన్ని సెటప్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. బిజినెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డేట్లో ఇన్కమ్ అనేది రాక వస్తుంది. కానీ అంత 8th, 9th, 10th స్పెసిఫిక్ రాకపోవచ్చు. 20th అవ్వచ్చు, 25th అవ్వచ్చు, అలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి లంసమ్. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇంకోటి పాయింట్ ఏమిటంటే శాలరీ వాళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్. అంటే ఆ శాలరీ రావస్తుంది, కట్స్ పోగా వచ్చే అమౌంట్ వస్తుంది. బిజినెస్లో ఒక నెల బిజినెస్ బాగుండొచ్చు, ఒక నెల బిజినెస్ తగ్గచ్చు. బాగున్న మనసులో కొంచెం ఎక్కువ డబ్బు మిగిలినప్పుడు వాళ్ళ ఖర్చులు పోగా వాళ్ళ బ్యాంక్కి ఇంట్రెస్ట్ లోన్లు కట్టేసిన తర్వాత మిగిలిన డబ్బు వాళ్ళు లంసమ్ తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది రెండు కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ కాదు, మెథడ్స్ కాదు. రెండు వ్యాలిడ్ మెథడ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సిప్ యాక్చువల్గా చెప్పాలి అంటే బిజినెస్ వాళ్ళు కూడా సిప్ చేయాలి అంటే వాలటైల్ మార్కెట్స్లో సిప్ ఆల్వేస్ బెటర్. ఓకే, వాలటైల్ అంటే గత 1 yearగా మార్కెట్స్ మంది ఒకరోజు 0.5% పెరిగి, ఇంకో రోజు 0.8% పడిపోయి, అలా పెరిగి తగ్గి జరుగుతుంది. ఇలాంటి మార్కెట్స్లో సిప్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఎవ్రీడే ఆ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని క్యాపిటలైజ్ చేసుకుని మన దాన్ని లివరేజ్ చేసుకోవాలి అంటే ఎవ్రీడే ఎస్ఐపి కానీ వీక్లీ ఎస్ఐపి కానీ చేసుకుంటే ఆ వేరియేషన్స్ మనం దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు మన అడ్వాంటేజ్ కింద. అదే లంసమ్ వెళ్ళే మాట అయితే లంసమ్ కూడా టెక్నిక్ ఉంది అది చేయాలంటే. లంసంలో ఎస్టిపి అంటాం దాన్ని మనం. అది తీసుకెళ్ళి ఒక లిక్విడ్ ఫండ్లను, ఆర్బిట్రాజ్ ఫండ్లను పెట్టుకుని అక్కడి నుంచి ఎవ్రీడేను ఎవ్రీ వీక్ అమౌంట్ బట్టి ఆ పీరియడ్ బట్టి 2 months, 1 month, 3 months పెట్టుకుని మనం ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ అక్కడి నుంచి మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎస్టిపి చేసుకుంటూ వెళ్ళొచ్చు మన అల్టిమేట్ డెస్టినేషన్ ఫండ్కి. అది కూడా ఎస్ఐపి కిందే. ఎస్టిపి అంటారు దాన్ని, ట్రాన్స్ఫర్ ప్లాన్ ఫ్రమ్ ఏ టు బి. ఏలో డబ్బు పెడుతున్నాం, ఏ నుంచి బికి పంపిస్తున్నాం. ఎస్ఐపిలో ఏ ఉండదు, ఏ ఈజ్ యువర్ సాలరీ ఆర్ బ్యాంక్ అకౌంట్, అలా మనం ఊహించుకోవచ్చు అలా. సో ఎస్ఐపి బెటర్ అంటే ఎస్ఐపి బెటరే, లంసమ్ బెటర్ అంటే లంసమ్ బెటరే. రెండింటికి ఆ ఉన్న సిచ్యువేషన్ కండిషన్స్ మీద మనం క్యాలిబ్రేట్ చేయాలి, ఎలా చేయాలి. సో యాజ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ మేము చేసేది అదే. ఒక వ్యక్తిగా మనం అప్రోచ్ అయినప్పుడు ఇలా అనుకుంటున్నానండి, అసలు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి, అసలు ఎలా ఉంది, వాళ్ళ శాలరీగా లేకపోతే బిజినెస్సా, లేకపోతే వాళ్ళు ఫిక్స్డ్గా ఎలా వస్తుంది, వేరియబుల్ ఎలా వస్తుంది, వాళ్ళకి కొంచెం ప్యాటర్న్ తెలిస్తే మనం ఎస్ఐపి సెటప్ చేసి మిగతా అది మన లంసమ్ పంపించుకుంటూ ఎస్టిపి చేసుకుంటూ వెళ్ళి ఆ వేరియేషన్స్ క్యాప్చర్ చేసేలాగా వాళ్ళని హెల్ప్ చేస్తామండి దాన్ని. ఓకే, అంటే ఇప్పుడు లంసమ్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఎస్ఐపి అంటే మనం డిసిప్లైన్డ్ గా ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ లంసమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవ్రీ మంత్ చేయడానికి అంటే చెయ్యాలా, లేకపోతే చేయకుండా కూడా పర్వాలేదా? చేయక్కర్లేదు. ఓకే, చేయకపోయినా పర్వాలేదు. ఓకే, ఎవ్రీ మంత్ చేసే మాట అయితే అంటే ఆ డబ్బు వస్తే చేయడం మంచిది. అదే అంటే బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు లంసమ్. కరెక్ట్. సో అట్లా చెయ్యాలా, చేయకుండా కూడా పర్వాలేదు? చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కమిట్మెంట్ లేదు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ చేస్తా అని. ఉంటే చేస్తా, లేకపోతే చేయరు. ఎస్ఐపి మీకు కమిట్ అవుతున్నారు ఈ నెలకి ఇంత చేస్తా అని. సో అందుకని ఎస్ఐపికి లంసమ్ ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకొక చిన్న ఇది చేయాలి అంటే ఒక అల్టిమేట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఎందుకు ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి మనకి, ఫిక్స్డ్ గోల్స్ ఉంటాయి. 10 years లో ఎంత, లేకపోతే 20 years లో ఎంత అని గోల్ పెట్టుకుని మనం లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటాం. ఎస్ఐపి ప్లస్ లంసమ్ రెండు కలిపి చేస్తే ఉన్న గోల్ క్రియేషన్ చాలా ఫాస్ట్ గా మ్యాజిక్ గా జరుగుతుంది, చాలా తొందరగా మనం అనుకున్న గోల్ కి రీచ్ అవుతాం. కరెక్ట్. సో మన ఎస్ఐపి చేసుకుంటూనే ఆ ఫండ్స్ లో కాకపోయినా ఆ ఫండ్స్ కావచ్చు, వేరే ఫండ్స్ అవ్వచ్చు, దాంట్లో రెగ్యులర్ గా ఎప్పుడు మీకు స్పేర్ లంసమ్ దాంట్లో వేసుకుంటూ వెళ్తే మనకి ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తో మ్యాజిక్ క్రియేట్ అయ్యి
చాలా లక్కీగా చాలా ఫాస్ట్గా మనం వెల్త్ క్రియేషన్ చూడగలం. ఓకే. సో రెండు చేసుకుంటే ఐడియల్. ఓకే. నేను ఫస్ట్ డిఫరెన్షియేషన్ అడిగారు. మీరు ఆ 2 కాంబినేషన్ చేసుకోండి అని Correct. చెప్తున్నారు. కరెక్ట్ ఓకే సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.